దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక వాక్యంతో మీ ముందుకు వచ్చాను. యూట్యూబ్లోని స్టేటస్లోని వీక్షించేటటువంటి నా ప్రియ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనములో సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునికి ఏమీ దొరకదు, శ్రద్ధ కలిగిన వాడు పుష్టిగా నుండును అనే వాక్యాన్ని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, సోమరితనము చింపురు గుడ్డలు ధరించుకుంటుందని మరొక చోట వ్రాయబడింది. చూసారా, సోమరి తన యొక్క జీవితంలో ఏమీ చేయలేని వాడు కనుక వానికి ఏమొస్తుంది అంటే ఏమీ దొరకదు. దాని ద్వారా లేమి, కరువు, అంతేకాదు చింపురు గుడ్డలు కూడా ధరించుకునే పరిస్థితి వస్తుందట. ఎందుకో తెలుసండి, సోమరి పని చేయనందువల్ల తనకి జీవితంలో డబ్బులన్నీ వృధాగా ఖర్చు పెట్టి ఏ త్రాగుడుకో సిగరెట్లకో ఖర్చు పెట్టేసి తన యొక్క జీవితంలో ఆ చిరుగు కుట్టించుకునే దానికి వచ్చే డబ్బులు తాగటానికి ఉపయోగపడతాయని ఆలోచించేసుకునేటటువంటి దురవస్థలో ఉన్నవానికి సోమరితనం పెరుగుతుంది. కనుక దేవుని వాక్యం చెప్తుంది, సోమరితనము చింపురు గుడ్డలు ధరింపచేయును అని. అంతేకాదు, సోమరి వానికి యొద్దకి లేమి ఎలా వస్తుందంటే దోపుడిగాడి వలె వస్తుందంట. దోపుడిగాడు తెలవకుండాను చాలా తొందరగాను పని ముగించుకుని దోసేసుకుని దొంగతనం చేసి వెళ్ళిపోవాలని వస్తాడు కదా. అలాగే అతని దగ్గరికి ఎలా వస్తుందంట, లేమి ఆకస్మికంగా వచ్చి అతనిని ఏమీ లేనివాడుగా చేస్తుందట. చూసారా ప్రియులారా, మనకు జీవితంలో ఎలాంటివన్నీ తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అని అంటే, కింద మనం చదివినట్లుగా శ్రద్ధగా నుండివాడు పుష్టి నొందును అని వాక్యం చెప్తుంది. శ్రద్ధ కావాలి మన జీవితంలో. ప్రతి ఒక్క దానిపైన శ్రద్ధ వహించకపోతే మనం ఎందులోనూ కూడా వెనకబడిపోయిన వాళ్ళగానే ఉంటాం. ఈరోజు నీ పని మీద శ్రద్ధ చూపిస్తున్నావా? నీ కుటుంబంలో నీ భార్య బిడ్డలపైన శ్రద్ధ చూపిస్తున్నావా? నీవు పనిచేసేటటువంటి యజమానికి నీవు శ్రద్ధ చూపిస్తున్నావా? శ్రద్ధగా నీ యజమానుడు చెప్పిన పని శ్రద్ధగా చేస్తున్నావా? అలా చేస్తే యజమాని నిన్ను నమ్ముతాడు, నీకు మంచి పనిని అప్పగిస్తాడు, నిన్ను యోగ్యునిగా భావించి నిన్ను ఇంకొకరి మీద అధికారిగా నియమిస్తాడు. అదే లేకపోతే నీ జీవితంలో ఇలాగే సోమరిగా ఉంటే ఏమీ దొరకకుండా నీ జీవితాన్ని నష్టపరుచుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువు నీకు చెప్తున్నాడు, నువ్వు సోమరిగా ఉండవద్దు అని చెప్తున్నాడు, శ్రద్ధ కలిగి పనిచేయమని చెప్తున్నాడు.